హలో అందరికీ ఈరోజు మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చాలా సింపుల్గా ఈజీ మెథడ్ మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ మనము లైనింగ్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా సరే కట్ చేసుకునేటప్పుడు చూడండి, ఫస్ట్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి. అయితే ఫస్ట్ నడుము లూజు చూసుకోవాలి. అయితే ఈ నడుము లూజు మనకి ఇక్కడ 30 ఇంచులు వచ్చింది. ఈ 30 ఇంచుల్ని 4 భాగాలు చేసుకుంటే మనకి ఎంతైతే వస్తుందో అది నడుము లూజ్ అన్నమాట. అంటే 7.5 ఇంచులు వచ్చింది. చూడండి, యాజ్ టీజ్గా ఈ 7.5 ఇంచుల్ని కూడా ఇక్కడ మార్క్ చేసుకొని 1 ఇంచ్ వచ్చేసరికి డాట్స్, మనము బ్యాక్ డాట్స్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్లోని, ఆ డాట్స్ గురించి 1 ఇంచ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల గురించి. సో ఇది నైట్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను, అందువల్ల మీకు కొంచెం డిమ్గా అయితే వీడియో కొంచెం డల్గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియో లైటింగ్లో వీడియో చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడవు, ఈ పొడవు చూడండి, బ్లౌజ్ పొడవు అయితే మనకి 14 ఇంచులు వచ్చింది. ఈ 14 ఇంచుల్ని మార్క్ చేసుకొని మరొక 1/2 ఇంచ్ ఖర్చుల గురించి మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా 14 ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా మనం లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. చూడండి, ఎందుకు ఈ వైపు కూడా మనము 14 ఇంచుల్ని ఇలా రెండు వైపులు మార్క్ చేసుకోవాలి అంటే మనకి లైన్ అనేది క్రాస్గా కాకుండా స్ట్రైట్గా వస్తుంది. సో చూసారు కదా, ఇంతవరకు క్లియర్ కదండి. ఇది మనము అయితే చాలామంది బ్లౌజ్ యూజ్ చేసి బ్లౌజు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, నడుము లూజు, చెస్ట్ లూజు, షోల్డరు, నెక్ అనేది డౌట్ ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది. ఒకసారి అది చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఏంటి అంటే షోల్డరు, నెక్ చూసుకోవాలి. ఇది మనం కట్ చేస్తున్న బ్లౌజు 30 ఇంచెస్ అంటే చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట. అప్పుడు మనము షోల్డర్ గురించి, నెక్ గురించి 5 ఇంచులు మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చిన్న సైజు బ్లౌజ్ అయితే 5, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 5.5 ఇంచులు అంటే 3 ఇంచులు మనము షోల్డర్ గురించి, 2.5 ఇంచులు వచ్చేసరికి నెక్ గురించి. ఇది చిన్న సైజే కదా, 2 ఇంచులు నెక్ గురించి, 3 ఇంచులు షోల్డర్ గురించి మార్క్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఆర్మ్ డౌన్ ఉంటుంది కదా, ఈ డౌన్ వచ్చేసరికి మనము చంక దింపు, ఇది ఏ సైజు వారికైనా 6 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇలా లైన్గా చూడండి, ఇలా లైన్ కొట్టుకోవాలన్నమాట. స్ట్రైట్గా వస్తుంది లైన్ అనేది, ఓకే. ఇలా మనము చంక దింపు కానీ ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండి. కొన్ని టిప్స్ ఫాలో అయితే బ్లౌజ్ కటింగ్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క రౌండ్, ఈ ఆర్మ్ రౌండ్ ఏంటి అంటే ఇది చిన్న సైజు కాబట్టి 1.5 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది, ఓకే. ఇక్కడ బ్లౌజ్ కూడా చిరిగి ఉందని మీకు డౌట్ ఉంటుంది. ఈ బ్లౌజ్ ఏంటి అంటే కస్టమర్ బ్లౌజ్ అండి. ఆమె బీరువాలో పెట్టిందంట, చెదలు పెట్టేసింది. కానీ ఈ బ్లౌజ్ కొత్తదేని తనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అట్ట ఈ బ్లౌజు, అందుకోసం ఇదే బ్లౌజ్ మనకి కొలతకి ఇచ్చింది, అందుకోసం అలా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి మనకి బ్యాక్ నెక్ ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, నెక్ 2 ఇంచెస్ తీసుకున్నాం. ఈ 2 ఇంచెస్ ఈ క్రింద వచ్చేసరికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని స్కేల్ తోటి లైన్ అనేది గీసుకోవాలి, ఓకే. క్లియర్. చూడండి, ఇలా అన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మీరు రౌండ్ అనేది, రౌండ్ స్కేల్స్ ఉంటాయి, రౌండ్ స్కేల్ యూజ్ చేసుకోవచ్చు. మీ చేతి రౌండ్ తిరుగుద్ది అంటే చక్కగా చేతితోనైనా రౌండ్ మార్క్ చేసేవచ్చు, ఓకే. నెక్స్ట్ వన్ చెస్ట్ లూజ్. నడుము లూజుని బేస్ చేసుకుంటూ చెస్ట్ లూజుని కూడా మార్క్ చేసుకోవచ్చు. మనకి నడుము లూజు ఎంత వచ్చింది, 7.5 వచ్చింది కదా. ఈ 7.5కి 1.5 ఇంచులు కలుపుకుంటే మనకి 8.35 వస్తుంది కదా. ఈ 8.35ని మనం ఆల్రెడీ ఇక్కడ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి కూడా ఇలా టేపును పెట్టుకొని కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. చాలామంది ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది, అలాగే చాలామంది దగ్గర నుంచి ఎక్కువగా వినబడేది ఏంటి అంటే ఈ చెస్ట్ దగ్గర ఎక్కువగా టైట్గా ఉంటుంది, చంక దగ్గర లూజ్గా ముడతల్లాగా వస్తూ ఉంటుంది అంటారు కదండి. సో మనము చెస్ట్ లూజ్ మార్క్ క్లియర్గా మార్క్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్సే ఉండవు. చూసారా, మనము మాటికి బ్లౌజ్ చూసి ఆ మెజర్మెంట్ తీసుకోవడం కంటే కూడా ఒకేసారి మీరు బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకొని ఒక పేపర్ పైన నోట్ చేసుకుంటారా, చక్కగా ఆ పేపర్నే చూసుకొని మీరు ఈజీగా కట్ చేసేయవచ్చు. సో చూడండి, ఈ విధంగా మనము నడుము లూజుని బేస్ చేసుకుని చెస్ట్ లూజుని కూడా మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్
ఈ యొక్క రౌండ్ అన్నమాట. ఈ రౌండ్ వచ్చేసరికి మనకి ఆర్మ్ రౌండ్ స్కేల్స్ ఉంటాయి చూడండి. ఈ స్కేల్ ఏంటి అంటే మనం ఆర్మ్ రౌండ్ స్కేల్ కొంతమందికి చెయ్యి తిరుగుతుంది రౌండ్గా. చెయ్యి తిరగని వాళ్ళు చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి 25 రూపీస్ 30 ఉంటుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బిగినర్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందనే చెప్పొచ్చు. ఇలా బ్యాక్ నెక్ డీప్ కానీ ఈ యొక్క ఆర్మ్ రౌండ్స్ కానీ ఈజీగా మనము చూడండి ఈ లైను ఈ పక్క లైను రెండు టచ్ అయ్యేటట్టుగా పెట్టుకొని ఇలా మనం మార్క్ చేసుకుంటే క్లియర్గా వస్తుంది లైన్ అనేది. ఓకే, ఇలా మనము మార్క్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నామే ఈ యొక్క ఆర్మ్ రౌండ్. ఈ రౌండ్ అనేది మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. ఎగ్జాక్ట్ లూజ్ 7.5 రావాలి. 7.5 కన్నా ఎక్కువ రాకూడదు. అంటే ఒక పావు ఇంచు అయితే పర్వాలేదు, మరీ ఎక్కువ రాకూడదు. అలాగని తక్కువ అయితే అస్సలు రాకూడదు. తక్కువ వచ్చింది అంటే చంక దగ్గర టైట్గా పట్టేయడం లాంటివి జరుగుతుంది. అదే ఎక్కువ వచ్చింది అనుకోండి చంక దగ్గర ముడతలుగా వచ్చేస్తుంది. సో అందుకోసం నడుము లూజు 7.5 కాబట్టి ఈ రౌండ్ కూడా మనకి కరెక్ట్గా 7.5 వస్తే మీరు కట్ చేసేది అంటే మీరు మార్క్ చేసిందంతా కూడా చాలా కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ½ ఇంచ్ కింద విడిచిపెట్టాం కదా, అంటే ఎడ్జెస్ గురించి. ఈ ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా రావడం గురించి అది మొత్తము కూడా ఫస్ట్ కట్ చేసేసి ఇలా నెక్ అయితే కట్ చేయకండి. చాలామంది మర్చిపోయి నెక్ కట్ చేసేస్తూ ఉంటారు. నెక్ ఇప్పుడు కట్ చేయకూడదు. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా, బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం. సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్ని మనం కట్ చేసుకోవచ్చు. మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే ఇలా మనం కట్ చేసుకోవాలి. కటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రౌండ్ దగ్గర ఏంటి అంటే చెయ్యి అనేది అంత త్వరగా తిరగదండి. అలాంటి వాళ్ళు నార్మల్ క్లాత్స్ పైన కానీ న్యూస్ పేపర్స్ పైన కానీ ముందు ప్రాక్టీస్ చేయండి. రౌండ్ తిరిగే దగ్గర ఎలా చెయ్యి తిప్పాలి అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారా మనకి బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది కదా. నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ మార్క్స్, ఫ్రంట్ పార్ట్ డాట్స్, బ్యాక్ నెక్ ఫ్రంట్ పార్ట్లో నెక్ ఏ సైజ్ వరకు ఎలా మార్క్ చేసుకోవాలి, షోల్డరు, నెక్, ఇవన్నీ కూడా మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. మనం ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా మనం చిన్నగా ఇలా టక్స్ లాంటి పెట్టుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం అస్సలు మర్చిపోమన్నమాట. ఇంకొకసారి చెక్ చేసుకొని చూడండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా బ్లౌజ్ పొడవు, రౌండ్, ఇవన్నీ కూడా ఈ బ్యాక్ నెక్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి ఎంత క్లియర్గా వచ్చింది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇంత క్లియర్గా అయితే మాత్రం ఎవ్వరు చెప్పుండరు. మీకైతే చాలా అంటే చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ పార్ట్ మార్కింగు, అలాగే కటింగు, స్టిచ్చింగ్ కూడా మీకు చెప్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.